రోజులుగా ప్రయాగ్రాజ్లోనే మకాం వేశారు. కుంభమేళాకు దాదాపు 10,000 ఎకరాల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ చేసిన ఏర్పాట్లతో త్రివేణి సంగమ ప్రాంతం ఆధ్యాత్మిక సౌరభాలను విరజిమ్ముతోంది. కుంభమేళాకు వచ్చిన భక్తులతో స్నానాల ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో పోలీసులు పారామిలిటరీ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. సీసీ కెమెరాలు డ్రోన్లతో నిఘా పెట్టారు. అశ్వక దళాన్ని మోహరించారు. ఎవరైనా తప్పిపోతే సాంకేతికత సాయంతో వేగంగా కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు బులాభక్త్ క్యాంపులు పోలీసు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళా భారతదేశ పురాతన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నగరంలో ఒకే సమయంలో 50 లక్షల నుంచి 1 కోటి మంది ఉండేందుకు వీలుందని సీఎం యోగి వెల్లడించారు. భారతీయ విలువలు సంస్కృతిని ఆదరించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన